గుడ్ ఈవినింగ్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. సో ఇయర్ ఒక చిన్న హైలో ఎండ్ చేద్దామని చెప్పి ఒక ఇది 1 ఇయర్ నుండి వేస్తున్న స్కెచ్ అన్నమాట, కల్ట్. సో ఇంకా ముందు ముందు చాలా మాట్లాడుతుంది దీని గురించి. ఐ వాజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ నుండి ఐ గాట్ ఇన్స్పైర్డ్ అండ్ ఐ రోట్ దిస్. సో డైరెక్షన్ చేయట్లేదు, ఐఎమ్ నేను ఓన్లీ కథ రాసినుండే ఈ సినిమాకి. సో ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ యూ, మా డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తా ఫస్ట్. సో తాజుద్దీన్ గారు ప్లీజ్. సో తాజుద్దీన్ గారు వచ్చేసి సిన్స్ వెన్ ఐ వాజ్ లైక్ 17-18 ఉన్న టైంలో నేను ముంబై ఫిలిం స్కూల్కి వెళ్ళక ముందు కూడా ఒక చుఫ్లీ సినిమా చేస్తున్నప్పుడు నాకు యాక్టింగ్ నేర్పిస్తుండే. సో అప్పటి నుండి నాకు లిటరలీ పాగల వరకు కూడా నాకు కామెడీ అంటే స్ట్రెంత్ లేదు యాక్టింగ్ లో. అప్పటి వరకు కూడా ఇఫ్ ఐ మీన్ కన్ఫ్యూజన్ ఏదైనా సినిమా ఒప్పుకున్న తర్వాత ముందు ఒక 7-8 days వర్క్ షాప్ దగ్గరుండి ఈయన ఇచ్చిన కాన్ఫిడెన్స్ తోనే సినిమాలు చేస్తుండే నేను. అండ్ ఫలక్నామా దాస్ అనే సినిమాకి అంతమంది యాక్టర్లు బాగా చేయడానికి కారణం కూడా మా తాత సార్. మేము ఒక 12 days వర్క్ షాప్ చేస్తుండే డే అండ్ నైట్. అంటే ఫలక్నామా దాస్ సినిమా ఎట్లా చేసినావు నువ్వు అంత ఈజీగా అంటే, మేము సినిమాలో ప్రతి సీన్ వర్క్ షాప్ లో ఫినిష్ చేసేసినాం. నేను లొకేషన్ లో ఏ యాక్టర్ కి నేను సీన్ చెప్పలేదు. ఐ జస్ట్ యూస్ టు రోల్ మై కెమెరా, ఫోకస్ కరెక్ట్ ఉందో చూసుకొని లొకేషన్ షిఫ్టింగ్ చేస్తుండే. రోజుకి 4-5 షిఫ్టింగ్లు చేసి సినిమా ఫినిష్ చేస్తుండే. సో అన్నిటికీ కారణం అప్పుడు తాత సారే. సో ఈ సినిమా తీయడానికి రాసినప్పుడు దేర్ ఆర్ సో మెనీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండ్ మెయిన్ లీడ్స్ ఒక 3 ఉంటారు అండ్ 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు ఉంటారు అండ్ దర్ ఇస్ వన్ స్పెషల్ రోల్. అండ్ మెయిన్ ఎజెండా వచ్చేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ సినిమా అనౌన్స్ చేసేది ఎందుకు అంటే, సో ఈ సినిమా ద్వారా ఒక 25 member న్యూ యాక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేసి ఈ సినిమా 25 న్యూ యాక్టర్స్ తో చేద్దామని మోటివ్. యాక్టింగ్ చేసుకుంటున్నాం కదా ఇప్పుడు ఎందుకు ఇదంతా అనుకోవచ్చు, అదేందో నాకు తెలీదు. ప్రశాంతంగా ఉన్నప్పుడు యాక్టింగ్ చేసుకుంటున్నప్పుడు పైసలు వస్తున్నప్పుడు కూడా నాకు ఏదో సడన్ గా చిన్న పంచాయతీలు పెట్టుకుంటాయి ఇట్లాంటివి. బట్ ఎండ్ ఆఫ్ ది డే మీకు ఆన్సర్ తెలుసు. సినిమా అంటే పిచ్చి, సినిమా అంటే ప్యాషన్. కాబట్టి ఐ థింక్ దిస్ ఈజ్ మై థెరపీ, దిస్ గివ్స్ మీ హ్యాపీనెస్, దిస్ గివ్స్ మీ కిక్. సో దానికోసమే చేస్తున్నా. సో ఆడిషన్ కాల్ పోస్టర్ కూడా డిజిటల్లీ ఒక 1/2 hour లో మేము రిలీజ్ చేస్తాం. సెండ్ యువర్ వీడియోస్, ఒక 1 minute వీడియో చేసి పంపండి. దయచేసి మీ టిక్టాక్ డబ్ స్మాష్ వీడియోలు పంపకండి, ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్లు వేసి పంపకండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకండి. జస్ట్ యాక్టింగ్ చేయండి. 1 minute యాక్టింగ్ చేసిన వీడియో పంపరు, మేము ఆఫీస్కి పిలిచి మిమ్మల్ని సినిమాలో పెట్టుకుంటాం. అదొకటే. సో ఈవెన్ ఐఎమ్ క్యూరియస్ ఎవరెవరు ఉండబోతున్నారు సినిమాలని. బట్ సినిమా మాత్రం చాలా హిలేరియస్ ఉండబోతుంది. అండ్ దెర్ విల్ బి అ స్మాల్ మరీ క్లాసులు వీక్నట్టు కాకుండా ఒక నీట్ మెసేజ్ ఒకటి ఉంటుంది ఎండింగ్ లో. సో ఐ హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. ఐ వాంటెడ్ టు ఎండ్ దిస్ ఇయర్ ఆన్ దిస్ నోట్. థ్యాంక్ యూ అండ్ ఐ జస్ట్ వాంట్ మై డైరెక్టర్ టు స్పీక్ వన్స్. తాజుద్దీన్ గారిని మాట్లాడుతుందో కోరుకుంటున్నాం. యాక్చువల్లీ దిస్ ఇస్ నాకు ఫస్ట్ మూవీ అండి. యాక్చువల్గా నేను డిపార్ట్మెంట్లో చేశాను, ఆల్రెడీ 10 years నుంచి చేస్తున్నాను. ఈ మూవీ నాకు ఒక రోజు విశ్వక్ గారు పిలిచి నాకు పాయింట్ చెప్పారనమాట. అది నిజంగా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. బట్ ఇప్పుడు ఆ పాయింట్ గురించి మాట్లాడడానికి రాలేదు కాబట్టి ప్రజెంట్ అయితే ఓన్లీ కల్ట్ అనే ఒక టైటిల్ అనౌన్స్ చేసి ఓన్లీ ఆడిషన్ కాల్ ఇద్దామని మీటింగ్ పెట్టాం. కాబట్టి ఫర్దర్గా ఏదైనా మాట్లాడాలంటే ఫర్దర్గా మాట్లాడదామని నా ఉద్దేశం. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. అండ్ ఫస్ట్ విశ్వక్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. సార్ ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి సార్. చాలా ఫంక్షన్లు ఉన్నాయి. లాస్ట్ రిలీజ్ అప్పుడు ఎప్పుడు థ్యాంక్ యూ. మస్తు ఫంక్షన్లు ఉన్నాయి. ఫస్ట్ అయితే కంగ్రాచులేషన్స్, మిమ్మల్ని ఏ అవతార్లో చూసినా బాగుంటుంది. ఇప్పుడు రైటర్ గా మాత్రం కనిపిస్తున్నారు అండ్ ప్రొడ్యూసర్ గా కనిపిస్తున్నారు అనమాట. కల్ట్ బాగా వినిపించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆయన ఛాన్స్ ఇస్తే మనం చిన్న రోల్ చేస్తా అని చెప్పిన. ఓకే చూడాలి ఇస్తారంటనా. మంచి మంచి టాలెంటెడ్ హీరో. సార్ ఈమెయిల్ ఐడికి నేను కూడా ఈమెయిల్ చేస్తా. నా పర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే సెలెక్ట్ చేసుకోండి.